అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని నిబంధనల మేరకు వార్డు సభలు నిర్వహించాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. గురువారం జగిత్యాల పట్టణంలో ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వార్డు సభలు నిర్వహించి కొందరికి మాత్రమే ఇండ్లను కేటాయించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిబంధనల మేరకు పట్టణంలో వార్డు సభ్యులను నిర్వహించాల్సి ఉండగా నిబంధనలకు విరుద్ధంగా వార్డు సభలను ఎలా నిర్వహిస్తారని అధికారులను ప్రశ్నించారు. ఎంపిక చేసిన అర్హులతో పాటుగా అనర్హులు గుర్తించబడిన వారి వివరాలను ఓ లిస్టు ఎందుకు విడుదల చేయలేదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ పార్టీ మంచి పని జరిగితే కాంగ్రెస్ పార్టీకి పేరు. విధి విధానాల అమల్లో ఏదైతే పొరపాటు జరిగితే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ చెడ్డ పేరు వస్తుంది. ప్రతిపక్షం ఏదైతుందో చూసినా కాంగ్రెస్ పాలకులు వాడు ఎవరికి ఇస్తున్నా ఏందో తెలియదు, వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. కనీసం 24 గంటల సమయం లేకుండా గ్రామ సభ వార్డు సభ నిర్వహణ అనేది ఏ డెమోక్రసీ, ఏ ప్రజాస్వామ్యం, ఏ నిబంధనలు లేదు అని చెప్పి హక్కు అంటూ నేను హోదా అనేది ఏదైతుందో ప్రభుత్వ పరంగా నేను కలిగి లేకపోవచ్చు కాక, కానీ ప్రజాస్వామ్యం భారత రాజ్యాంగం నాకు అవకాశం ఇచ్చింది. భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగ హక్కులను పరిరక్షింప చేయడం ఏదైతుందో ఒక ప్రజాస్వామ్యవాదిగా నా సుదీర్ఘ ప్రజాజీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో నేను హోదా అనుభవించిందే. హోదా లేనంత మాత్రాన్ని ఏదైతుందో నా బాధ్యత లేదనుకోవడం భావ్యమేనా? నా జీవితం అంతా ప్రజాసేవ 4 దశాబ్దాలు అనుభవించిన పదవులు. సరే, ఇవాళ మారిన పరిస్థితులు కారణం ఏదైనా కావచ్చు. మరి వయసు అయిపోయింది అనుకుంటుండ్రో, లేక కొత్త నీళ్ళు వస్తున్నాయి పాత నీళ్ళతో అవసరం ఉందనుకుంటుండ్రో, నదిని శుద్ధి చేయటం లోపల కొత్త నీటి అవసరం ఎంత ఉందనుకుంటారో, పాత నీరు అంతే ప్రాధాన్యత అనుకుంటారో మంచి చెప్పండి. నా జీవితం చివరి అంకం వరకు అని చెప్పండి చాలు. నేను మనతోనే వంటి టెలిఫోన్తోనైనా కానీ ప్రజా అవసరాల కొరకు ఏదైతుందో, ప్రజా హక్కుల కొరకు ఏదైతుందో నేను పాల్పడతాను. నాకు ఇంత సుదీర్ఘ ప్రజా జీవితం ఇచ్చింది, మేము మర్చిపోతారమ్మ. నేను ఇలా కమిషనర్ గారు ఏదైతుందో ఏకపక్షంగా నియంత్రిత ధోరణితోని చెప్పటం, ఇలా గ్రామ సభలు అనే నెపంతో ఏదైతుందో నిరుపేద వర్గాల హక్కులను రాయటం మేము సహించమని చెప్పండి. నిరుపేద వర్గాల హక్కులను రాయటం మేము సహించమని చెప్పండి. ఈ గ్రామ సభల పట్ల ప్రజల అసంతృప్తి, అసహనం పట్ల ఏదైతుందో మరి ప్రభుత్వాన్ని చెడ్డ పేరు వస్తుంది. వీళ్ళ అధికార యంత్రాంగం మీరు ఎవరికి మంచి చేయదలుచుకున్నారు? ప్రభుత్వాన్ని మంచి చేయదలుచుకున్నారా, లేకుండా మీరు ఎవరికి మంచి చేయదలుచుకున్నారు? దయచేసి ఈ 1611 లబ్ధిదారుల లిస్ట్ ఏదైతుందో మీకు అందరికీ నేను కల్పిస్తామా. ఆ లబ్ధిదారులు గుర్తించే బాధ్యత మీరు చేపట్టారు. ఇవాళ ఈ గ్రామ సభలు ఏదైతుందో ఏకపక్షంగా నిర్వహించేసి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చే విధంగా కమిషనర్ గారు ఏదైతే మరి ఏకపక్షంగా వివక్షతో ప్రవర్తించిందో, నిరసన పట్టిందో, దాని నిరసనగా ఒకసారి మనం పోయి ఆమెకు మన నిరసన గళాన్ని ఏదైతుందో వినిపిద్దాం, విజ్ఞప్తి చేద్దామని చెప్పని నేను మనం చెప్పుకుంటున్నాను.